ఓటీటీ చూసే ముందు ఓసారి ఇటు చూద్దాం. పూర్తి వివరాలకు చదవండి రేపటి సాక్షి దినపత్రిక. మాది సత్యవేడు నియోజకవర్గం, తిరుపతి జిల్లా. నేను గత 2 నెలలుగా బాగా టార్చర్లో ఉన్న మైండ్. ఎందుకంటే నా భార్య లక్ష్మి టీడీపీ పార్టీ తరఫున కొద్దిగా కార్యకర్తగా చురుగ్గా పనిచేసేది. కొన్ని కారణాల వల్ల మా ఊరికి ఎమ్మెల్యే రావడం జరిగింది. వీళ్ళు ఎమ్మెల్యే వచ్చాడు, మనకి ఏదో మంచి చేస్తారని కోనేటి ఆదిమూలం, సత్యవేడు నియోజకవర్గ కోనేటి ఆదిమూలం. ఏదో మన ఎమ్మెల్యే మనకి మంచి చేస్తాడు అని చెప్పి నంబర్ ఇవ్వడం జరిగింది. వాళ్ళ నంబరు ఈయనకి ఇవ్వడం జరిగింది. అట్లా ఆయన ఏం చెప్పారు, ఏం నమ్మిచ్చారో మనకు తెలియదు. 2 నెలలుగా ఈయనకి ఫోన్లు రావటం పోవటం ఏదో కొద్ది జరుగుబాటు అవుతాను. నేను ఏదో చిన్న పనులు చేసుకుంటూ ఇంటికి వచ్చి ఈ ప్రవర్తన రోజుకి ఎందుకు ఇట్లా అవుతుందని నేను ఆలోచించి అడిగితే అన్ని విషయాలు నాకు ఆమె చెప్పుకొచ్చింది. ఇలాంటి కామాంధుడైన ఆదిమూలంకి ఫుల్ స్టాప్ పెట్టాలని నా స్వయం కృషితో, నా తెలివితేటలతో నేను అతన్ని వీడియో చేయడం జరిగింది. ఆ వీడియో ఎక్కడికి చూపించకుండా నాకు ప్రాణహాని ఉందని మీడియాకి ఎక్కాను. నేను చెప్పేది, మా సత్యవేడు నియోజకవర్గ ప్రజలారా, మీకు నా విన్నపం ఒకటే. కోనేటి ఆదిమూలం ఎమ్మెల్యే ఒక కామాంధుడు, కీచక పర్వం చేసి ఆడవాళ్ళని హింసిస్తున్నాడు. మీరు కావాలంటే ఈ వీడియో ద్వారా టెలికాస్ట్లో కూడా చూడండి. మీరు అనుకోవచ్చు, ఎమ్మెల్యే కోనేటి ఆదిమూలం, ఈరోజు మా ఇంట్లో ఫంక్షన్ ఉంది, నా కూతురు పెళ్ళి ఉంది, మా తాత చనిపోయినాడు, వాళ్ళకి రావాలి అనేది ఎప్పటికీ కోనేటి ఆదిమూలం కామాంధుని పిలవబాకండి. ఎందుకంటే ఆయన వచ్చేది మీ సంక్షేమం గురించి కాదు, మీ సుఖం కోరే వ్యక్తి కాదైనా. మీ ఇంట్లో ఆడవాళ్ళు ఎవరు బాగుండారో వాళ్ళ మీద చెయ్యి వేసేదానికి, కన్ను వేసేదానికి ఆయన వచ్చేది. ఇలాంటి కామాంధుడిని అరికట్టాలని పార్టీ నుంచి గట్రా సస్పెండ్ చేసి ఈయనకి తగిన శిక్ష పడాలని కూడా నేను కోరుకుంటున్నాను. నాకు న్యాయం జరగకపోతే నా కుటుంబం మొత్తం నేను కూడా ఆత్మహత్యకి చేసుకుంటాను. ఒకసారి మీడియాకి వెళ్ళి నాకు న్యాయం జరగదని ఉద్దేశంతో అంత దూరం వచ్చా. ఎట్లా బెదిరింపులకు పాల్పడతారండి? నాకేం గత ఎప్పుడు ఫోన్ చేసింది ఈ విషయం తర్వాత ఎట్లా మా ఆవిడ నాకు చెప్పేది. నేను ఎమ్మెల్యేతో మాట్లాడకపోయినా, ఎమ్మెల్యే నాకు ఫోన్ చేసినా, నేను అతను నన్ను సంపతాన్ని బెదిరించేవాడు. నీపైన అటాక్ ఏదో రూపంలో ఉంటుంది అనేవాడు. నాకు ఎప్పుడు ఫోన్ చేసింది లేదు, నాకు అంతగా పరిచయం లేదు ఆయనకి. ఇవే ఓవర్గా టార్చర్ చేసేవాడు. ఇది మాత్రం నాకు తెలిసింది కాబట్టి. అంటే మీ భార్య ఎట్లా ఇబ్బంది గురించి ఎప్పుడెప్పుడు జరిగింది? ఇంక అడుగడుగు ఎప్పుడు ఫోన్లు వచ్చేస్తూ ఉంటాయి. మధ్యాహ్నం అవ్వచ్చు, రాత్రి అవ్వచ్చు, పొగులు 5 గంటలు కావచ్చు, 4 గంటలు కూడా వస్తూ ఉంటాయి. తిరుపతి హోటల్కి రమ్మనేవారు? 1-2 సార్లు తిరుపతి హోటల్కి వెళ్ళింది. అన్నీ వెళ్ళిన తర్వాత ఆ విషయం కూడా నాకు తెలియదు. వెళ్ళిన తర్వాత మళ్ళీ ఫోన్లు వచ్చాయి. ఒక ఎమ్మెల్యే నీకు ఇంత మాదిరిగా ఫోన్ చేయాల్సిన అవసరం నీకేముంది? ఎంతోమంది లీడర్స్ ఉన్నారు, ప్రజాప్రతినిధులు ఉన్నారు, ప్రజా నాయకులు ఉన్నారు, వాళ్ళకందరికీ ఫోన్ చేయాల్సి ఉంది, నీకు ఫోన్ ఎందుకు చేయాల్సి వచ్చింది అనే అంశంపై నేను బాగా నిలదీసి అడిగితే అన్ని విషయాలు చెప్పుకొచ్చింది. కాబట్టి నేను ఈరోజు ఈ మీడియా ముందుకు వచ్చి అతని నిజ స్వరూపాన్ని బయటపెట్టి బాబుగారు కోరేది ఒకటే. నేను, అయ్యా బాబుగారు, ఇలాంటి చీడపురుగు సత్యవేడు నియోజకవర్గానికి ఎమ్మెల్యేగా అవసరమని నేను కోరుతున్నాను సార్. ఇతని వల్ల నాకు ప్రాణహాని ఉంది, నా పిల్లలకు ఉంది, నా భార్యకు ఉంది. నాకు ప్రొటెక్షన్ కావాలని కూడా నేను కోరుకుంటున్నాను.